నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వాళ్ళు. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే సొరకాయ వడలు తయారు చేసుకుందామండి. సొరకాయ గారెలు చేయడానికి నేను ఒక లేత సొరకాయని తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు తురుముకోవాలి. లేత సొరకాయ అయితే మనం పైన పీలు కూడా తీయనవసరం లేదు, అలాగే తురుముకోవచ్చు. సమ్మర్లో సొరకాయలు బాగా ఎక్కువగా వస్తాయండి, తింటే చలువ కూడా చేస్తుంది. మరి ఏదో స్నాక్గా చేసుకోవటానికి సొరకాయ గారెలు ఈజీగా చేసుకోవచ్చు. దీనిలో బియ్య పిండి కలపాలి కదండి. తురిమి సొరకాయని మనం మెజర్ చేసుకోవడానికి మెజరింగ్ కప్ తీసుకున్నాను. ఫుల్గా ఒక కప్ అయింది. ఇది ఒక హాఫ్ కప్ అయిందండి. బాగా లేతగా ఉంది కదా, చూసారా వాటర్ ఎలా వచ్చింది. చేసిన ఆనియన్స్ ఒక కప్ తీసుకున్నానండి, అవి కూడా మనం తురిమిన దాంట్లో వేసేస్తున్నాను. ఒక అరకప్పు కరివేపాకు తరుగు వేస్తున్నానండి. అలాగే మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర తరుగు కూడా వేసుకోవచ్చు, కొంచెం పుదీనా ఉంటే పుదీనా అయినా వేసుకోవచ్చు. సొరకాయలో వచ్చిన వాటర్ నీళ్ళు మనం పక్కన ఉంచుకుంటే అవసరం అయితే దాన్ని కలుపుకోవడానికి ఉంటాయండి, పక్కన పెట్టి ఉంచుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను 5 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క వేస్తున్నానండి. దీన్ని పేస్ట్లా చేసి దానిలో వేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. అలాగే అల్లం పచ్చిమిరపకాయ ఇట్లా కచ్చబద్దగా చేసి అది కూడా దానిలో కలిపేసేయాలి. టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేయాలి. ఒక పావు కప్పు పచ్చిపెసరపప్పు నానబెట్టాలండి ఒక అరగంట ముందుగా, అది కూడా దానిలో వేసేయాలి. ఈ సొరకాయ పచ్చిపెసరపప్పు ఇవన్నీ కూడా వేసవిలో చలువ చేస్తాయి. సొరకాయ తురిమి ఎంత వచ్చిందో బియ్య పిండి కూడా అంతే తీసుకోవాలండి. 1.5 కప్పు వచ్చింది కదా, 1.5 కప్పు బియ్య పిండి వేద్దాం. ఇప్పుడు మొత్తం అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. మనం దీనిలో ఉన్న వాటరే సరిపోతుందండి. లేతదైతే బాగా వాటర్గా ఎక్కువగా ఉంటుంది. దీనిలో నేను ఒక పావు కప్పు నువ్వులు కూడా వేస్తున్నానండి. అలాగే కొంచెం గట్టిగా ఉంది, మనకి తురిమినప్పుడు వాటర్ వచ్చింది కదండి, వాటర్ దీనిలో వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి కలిపినాక సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని అది కూడా కలిపేసుకోవచ్చు. మనం పిండిని ఇలా తీసుకుని తడి క్లాత్ మీద కానీ లేకపోతే కవర్ మీద కానీ ఒత్తుకోవాలండి. మధ్యలో హోల్ పెట్టుకోవాలి. హోల్ పెట్టుకుని మనం నూనెలో వేసుకోవాలి. దీన్ని బాగా పలచగా ఒత్తుకుంటే 2 రోజులు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. కొంచెం మందంగా అయితే సాఫ్ట్గా ఉంటాయి. మనం ఈవినింగ్ స్నాక్గా తీసుకోవాలనుకుంటే పలచగా చేసుకోవచ్చండి. అదే నైట్ డిన్నర్గా తీసుకోవాలంటే కొంచెం మందంగా ఒత్తుకుంటే మనం గారెలా వస్తాయి. సొరకాయ గారెలు రెడీ అయినాయండి, చాలా క్రంచీగా ఉన్నాయి. మనకి దీనికి వేరే కాంబినేషన్ అవసరం లేదు. అయితే టమాటా సాస్ అయితే చాలా బాగుంటుందండి. చెట్లో మనం నువ్వులు వేసాము, అలానే పచ్చిపెసరపప్పు కూడా వేసాము. సొరకాయ అన్నీ హెల్త్కి కూడా మంచివే. ఇది బియ్యపిండి వాడాం కదా, ఎక్కువ నూనె కూడా పీల్చలేదు. ఇది చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.